ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్లో కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ గురించి అయితే మనం నేర్చుకోబోతున్నాం. దీంట్లో అయితే ఏదైనా బాడీ అనేది స్మాల్ పార్టికల్తో తయారై ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే యాటమ్ అని అంటామన్నమాట. సో యాటమ్ అనేది జనరల్గా న్యూట్రల్లో ఉంటుంది. సో అసలు న్యూట్రల్ అంటే ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జాక్ట్గా నెగిటివ్ ఛార్జ్కి ఈక్వల్ అయితే దాన్ని మనం న్యూట్రల్ అని అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా బాడీ అనేది దాంట్లో మనకి నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం పాజిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయి. సో ఆ బాడీలో కనుక మనం నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అన్నిటిని రిమూవ్ చేసాం, ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా పాజిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అయితే ఉండిపోతాయి. సో దాన్నే మనం ఏమంటామంటే పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అని అంటామన్నమాట. నెక్స్ట్, ఒకవేళ ఒక బాడీలో కనుక మనం ఇందాక ఏం చేసాం, నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్లీ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి. అప్పుడు ఆ బాడీ ఏమవుతుందంటే నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అవుతుందన్నమాట. ఇలా ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయడం, రిమూవ్ చేయడం ఒక బాడీలో జరుగుతూ ఉంటే అదే మనకి ఛార్జ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, టూ ఆపోజిట్లీ ఛార్జ్డ్ బాడీస్ని తీసుకున్నాం అనమాట. దాన్ని ఏం చేసామంటే ఒక కండక్టర్కి కనెక్ట్ చేసాం, అంటే ఒక వైర్కి కనెక్ట్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఎలక్ట్రాన్స్ మూమెంట్ అంటే ఫ్లో అనేది ఎలా జరుగుతుందంటే నెగిటివ్ ఛార్జ్ నుండి అది పాజిటివ్ ఛార్జ్ వరకు ఫ్లో అవుతుంది. నెక్స్ట్, ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇలాంటి ఎలక్ట్రాన్స్ మూమెంట్ అనేది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎప్పుడు వరకు కంటిన్యూ అవుతుంది అంటే మనం ఈ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయడం అండ్ రిమూవ్ చేయడం జరుగుతున్నంతసేపు మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అయితే అక్కడ ఉన్న సర్క్యూట్లో ఫ్లో అవుతుందంట. సో ది బ్రాంచ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దట్ డీల్స్ విత్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ మీన్స్ కరెంట్తో డీల్ చేసి దాన్ని ఏమంటామంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ అని అంటాం. సో ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏం అబ్జర్వ్ చేసామంటే టూ ఛార్జ్డ్ బాడీస్ని తీసుకున్నాం. సో ఈ టూ ఛార్జ్డ్ బాడీస్ని ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్తో మనం సపరేట్ చేసినట్లయితే ఎలక్ట్రాన్స్ అయితే మూవ్ అవ్వదు, బట్ దాంట్లో మాత్రం స్టాటిక్గా ఛార్జ్ అయితే స్టోర్ అవుతుంది అనమాట. స్టాటిక్ అంటే ఏంటి, స్టేషనరీగా ఉండడం అనమాట. సో మూమెంట్ లేకుండా ఛార్జ్ని స్టోర్ చేసుకుంటుంది. సో అలా ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీనే మనకి ఏమవుతుందా అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని అంటాం. సో ది బ్రాంచ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దట్ డీల్స్ విత్ ద స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అని అంటాం అనమాట. సో ఈ స్టాటిక్ ఛార్జ్కి దానికంతా ఓన్ ఎఫెక్ట్స్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది కంపేర్ టు మూవింగ్ ఛార్జ్. అంటే మనకి ఎలక్ట్రాన్స్ మూవింగ్తో కంపేర్ చేస్తే ఈ స్టాటిక్ ఛార్జ్కి దానికి అదే ఛార్జ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని మనం ఎక్కడ అబ్జర్వ్ చేసామంటే ఒక టెరిలైన్ కానీ ఒక నైలాన్ క్లాత్ని కానీ ఇలా చించాం, అప్పుడు ఏమవుతుంది, క్రాకింగ్ సౌండ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ ఇలాంటి క్రాకింగ్ సౌండ్ ఇంకెప్పుడు వస్తుందంటే మన డ్రై హెయిర్ని కూమ్తో దివ్వినప్పుడు కూడా సేమ్ క్రాకింగ్ సౌండ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. దీంట్లో మనం ఏం అబ్జర్వ్ చేసాం, సింథటిక్ క్లాత్స్ అండ్ కూంబ్ అనేది ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్లీ ఎలక్ట్రిఫైడ్గా ఉంటుందంట, అంటే డ్యూ టు ఫ్రిక్షన్. ఒకవేళ ఒక పర్టిక్యులర్ బాడీని ఇంకో పర్టిక్యులర్ బాడీతో రబ్ చేసినా కానీ మనకి ఏం జరుగుతుందంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్ రాడ్ని మన సిల్క్ క్లాత్తో రబ్ చేసినా కానీ మనకి ఆ గ్లాస్ రాడ్ అనేది ఛార్జ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎబోనైట్ రాడ్ని కూడా మనం రబ్ చేసినా కానీ అది ఛార్జ్ అవుతుంది. టూ బాడీస్ని కనుక రబ్ చేస్తే ఏమవుతుంది, మనకి ఎలక్ట్రాన్స్ రీడిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక బాడీలో
అంటే లాసెస్ దేర్ ఎలక్ట్రాన్స్, అంటే నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ని కనుక తీసేసినట్లయితే అది పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అవుతుంది. ఒకవేళ ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకున్న, అంటే నెగిటివ్ ఎలక్ట్రాన్స్ని కనుక రిసీవ్ చేసుకున్నట్టయితే అది నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీ అయితే అవుతుంది. మనం ఎక్స్పెరిమెంట్స్ చేసి మనం ఏం ప్రూవ్ చేసామంటే 2 గ్లాస్ రాడ్స్, అంటే బోత్ ఆర్ పాజిటివ్లీ ఛార్జ్డ్ బాడీస్ని కనుక దగ్గర పెట్టినట్టయితే అవి ఏం జరుగుతుంది అంటే రిపెల్ అవుతాయి అన్నమాట. అదే 2 ఎబోనైట్ రాడ్స్, అంటే బోత్ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్, ఆ రెండింటిని దగ్గరగా పెట్టినా కానీ అవి ఏమవుతాయి అంటే రిపెల్ అవుతాయి. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఒక పాజిటివ్లీ అంటే పాజిటివ్ ఛార్జ్డ్ గ్లాస్ రాడ్ని అండ్ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎబోనైట్ రాడ్ని, ఈ రెండింటిని కనుక దగ్గర పెట్టినట్టయితే దే ఆర్ అట్రాక్ట్ టు ఈచ్ అదర్, అంటే మనకి లైక్ ఛార్జెస్ అనేవి రిపెల్ అవుతాయి. అంటే సేమ్ ఛార్జెస్ అయితే రిపెల్ అవుతాయి, మనకి అన్లైక్ ఛార్జెస్ అంటే డిఫరెంట్ ఛార్జెస్, అంటే ఒక పాజిటివ్లీ ఛార్జ్డ్ అండ్ ఒకటి నెగిటివ్లీ ఛార్జ్డ్ బాడీస్ అయితే ఏమవుతున్నాయి, అట్రాక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ కనుక మీరు అర్థమైనట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేనైతే మ్యాక్సిమం వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. నేను C20ది అండ్ C23ది 2 స్కీమ్స్లో ఉన్న సిలబస్ అయితే ఒకటే. సో మీరు C23 చదువుతున్నా కానీ మీరు ఈ సిలబస్నే మీరు ఫాలో అవ్వచ్చు. బట్ C23లో ఏం జరుగుతుందంటే 2 చాప్టర్స్ పెంచారు, ఇంతకు మించి ఇంకేముంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.